ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నేషనల్ హైవేస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి మనకి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,00,000కి పైగానే ఎవ్రీ మంత్ సాలరీ తీసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NHAAకి సంబంధించి మనకి ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈరోజు అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో నేషనల్ హైవేస్కి సంబంధించి చాలామంది జాబ్స్ కొట్టాలి అనుకుంటారు, ఎందుకంటే మంచి సాలరీస్ అయితే ఉంటాయన్నమాట ఈ నేషనల్ హైవేస్కి సంబంధించి డిపార్ట్మెంట్లలో. మనకి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ అని చెప్పేసి కూడా ఇచ్చారు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది. అండ్ ఇక్కడ మనకి చూడండి, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలని భర్తీ చేస్తారంటే టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి 1-2 కాదు. సో మనకి వేకెన్సీస్ అయితే పర్వాలేదని చెప్పుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ కూడా ఏ కేటగిరీకి ఎన్ని కేటాయించారంటే జనరల్లో ఉన్నాయి, అండ్ ఓబీసీ, SC, ST, EWS అండ్ ఈవెన్ PWD వాళ్ళకు కూడా వేకెన్సీ ఉంది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే సిస్టమ్స్ ఇంజనీర్స్, ITS అని చెప్పేసి ఇచ్చారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ మీకు అప్రాక్సిమేట్లీ 1 lakh వరకు కూడా ఎవ్రీ మంత్ సాలరీ వస్తుందని చెప్పేసి కూడా ఇచ్చారు. మీకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, కేఫ్టేరియా అంటే మీకు ఫ్రీగా ఫుడ్, అకామిడేషన్కి సంబంధించి అకామిడేషన్ లేకపోయినా మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ కావాలంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇస్తారు. మీకు ఫ్రీ లంచ్ సదుపాయం కానీ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కలుపుకుంటే మీకు నెలకి 1,00,000కి పైగా సాలరీ వస్తుంది. సిస్టమ్స్ ఇంజనీర్స్కి సంబంధించి E2 గ్రేడ్ హోదాలో మీకు 50,000 నుంచి 1,60,000 వరకు. ఇది జస్ట్ బేసిక్ పేనే. దీంతోపాటు చాలా అలవెన్సెస్ అయితే యాడ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజే స్టార్ట్ అయింది. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ August 2 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫ్రీగానే జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఆల్ ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు మన వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్, ఇంకా మనకి 10th మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్నీ కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోవాలన్నమాట ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి సో మీరు జాబ్ అనేది ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి. సో మనకి ఏజ్ వచ్చేసరికి సో మీకు మినిమం ఏజ్ 21 నుంచి 30 years లోపు ఏజ్ ఉండాలి. దాంతోపాటు మీకు ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, PWD వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు క్యాస్ట్ వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక సిస్టమ్స్ ఇంజనీర్స్కి సంబంధించి వేకెన్సీస్కి
ఎలిజిబుల్. సో మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్కి సంబంధించి, అంటే బీటెక్ అనేది మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదంటే కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది అబోవ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి సంబంధించి ఉన్న సో వారు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పేస్తాను కదా, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు అని చెప్పేసి. అయితే మనకి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు ఈ ఉద్యోగాలకి అంటే, సో మనకి మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్తో పాటు మీకు ఏదైతే గేట్ స్కోర్ ఉంటుందో, సో మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీర్ గేట్ స్కోర్ ఆధారంగా, అది కూడా 2026 ఇయర్కి సంబంధించి ఆల్రెడీ మనకి మార్చ్ మంత్ అలా అప్పుడు కంప్లీట్ అయింది కదా, దానికి సంబంధించి స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. మీకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే CBT అలాంటివి ఏమి కూడా ఉండవు అనమాట. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోని, సో మీకు వాళ్ళ ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ బీటెక్ ఫ్రెండ్స్కి. సో ఒకరికి ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది, వాళ్ళ లైఫ్ అనేది సెట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీకు హెల్పింగ్ నేచర్ ఉంటే డెఫినెట్గా అయితే షేర్ చేసి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు కదా, బీటెక్కి సంబంధించి. సో దాంతోపాటు మీకు గేట్ స్కోర్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. సో జనరల్ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీలో జనరల్లో 14 ఉన్నాయి, అండ్ ఓబీసీలో 8 ఉన్నాయి, ఎస్సీలో 4 ఉన్నాయి, ఎస్టీలో 1 వేకెన్సీ ఉంది, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి ఒక వేకెన్సీ అనేది రిజర్వ్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి కూడా సో డీటెయిల్స్లో అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, యొక్క ప్రాసెస్ అనేది చూద్దాము క్లియర్గా. సో మీరు అప్లై ఆన్లైన్కి సంబంధించి క్లిక్ చేసినట్లయితే లింక్ ఈ యొక్క పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూడండి అప్లికేషన్ పోర్టల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దీనిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో సైన్ అప్ అని క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, అండ్ మీరు పాస్వర్డ్ అనేది మీ సొంతంగా అయితే పెట్టుకోవాలి. సో పాస్వర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో చూసుకోండి. సో దాన్ని బట్టి మీరు పాస్వర్డ్ పెట్టుకొని ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత సో మీరు ఏం చేయాలంటే అకౌంట్ అనేది క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నటువంటి అకౌంట్ ఉంటుందో దాని త్రూగా లాగిన్ అవ్వాలన్నమాట. సో దానికి సంబంధించి ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్లో ఫస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేసి సో డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఉంటుంది. దాని త్రూ లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఇక అప్లికేషన్ సబ్మిట్ అనేది చేసేస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగానే జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఎటువంటి టెంపరీ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ అలాంటివి ఏమీ కాదు. సో ఎటువంటి టెన్యూర్ పీరియడ్ కూడా ఏమీ లేదనమాట. మీకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లెవెల్ 10th E2 గ్రేడ్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ ఇది. సో చాలా మంచి ఆపర్చునిటీ. నేషనల్ హైవేస్కి సంబంధించి ఇది ఒక కంపెనీ అనమాట. ఇది ఒక పార్ట్ ఆఫ్ కంపెనీ అనమాట. సో చాలా మంచి ఆర్గనైజేషన్. మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకొని మీకు మన వాట్సాప్ ఛానల్లో డైరెక్ట్గా నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం రెగ్యులర్గా. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.